ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. అండి మొన్న సభలో జరిగింది కదా, మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సీఎం గారు వాళ్ళిద్దరు వచ్చి మన సభలో జరిగిన మన చిన్న విశేషం, దాని గురించి మీరు ఏమేమి చెప్తారు? ఇంత మటుకి పోలీసుల సెలక్షన్ లో ఇట్లాంటి గౌరవం అనేది రాలేదు. ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి కానీ మిగతా డిప్యూటీ సీఎం కానీ రావటం, పోలీసులకు గౌరవించి వాళ్ళ డ్యూటీ గురించి చెప్పటం, డ్యూటీలోకి వెళ్లే ముందు ఇట్లా గౌరవం అనేది ఇంత మటుకి చరిత్రలో లేదన్న. వాళ్ళకేదో ఆ పైన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని సెలెక్ట్ చేసిన ఆ డ్యూటీ అక్కడ అని చెప్పేసి ఒక 4 రోజులు ఖాళీ ఇచ్చేసి వాళ్ళని పంపించేసే వాళ్ళు డ్యూటీలకి. కానీ ఇంత వీళ్ళకి ఉత్సాహం, వాళ్ళు పడిన 6 నెలలు 7 నెలలు ట్రైనింగ్లో పడిన బాధనే ఒక సీఎం ముందు పోయింది. నువ్వు ఏమవ్వాలనుకున్నావు, ఏమవుతావు ఇంకా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం, మాట్లాడడం అనేది ఒక చరిత్ర. ఒక చరిత్రలో ఏంటంటే ఒక పునాది రాయి అనేది వేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే ఏంటంటే ఒక చిన్న అర్థం కాలేని ప్రశ్న ఏంటంటే 4,000 ఉన్న భత్యాన్ని, జీతభత్యం వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు 4,500 ఇస్తున్నారు 2012 నుంచి అని చెప్పేసి హోంమంత్రి గారు అన్నారు. అది 12,000 చేశారు. కానీ ఎమ్మడిగా హోంమంత్రి గారు 12,500 అన్నారు. అది 12,000 12,500 అనేది క్లారిటీగా అర్థం కాల. మళ్ళీ చెప్పే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది ఒక హ్యాపీనెస్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక విలువ ఇచ్చారు అబ్బాయి అనే ఫీలింగ్ చాలా మందికి, ఫ్యాన్స్ పరంగా కానీ అభిమానులకి, అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఈ విషయం అనేది ఒక క్లారిటీ లేదు. 12 ఎన్నో మీటింగ్లు జరిగినాయి కదా, అందులో చేయని తప్పు ఇందులో చేసినారు. ఇంట్లో చేసాం కాదన్న, ఆడ ఒక ఐఏఎస్లు ఉండారు, చాలా మంది మేధావులు ఉండారు, అందరూ ఉండారు కదా. మరి 500 అంటే మాటలు కాదు కదన్న. 12,500 రూపాయి విలువ తెలిసిన వాడికి తెలిసింది ఆ బాధ. 500కి 12,000కి 12,500కి 12,000కి ఎంత తేడా ఉంది? 500 అంటే మాటలు కాదు కదా. అదేనేది క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మీటింగ్లో ఏదో అయిపోయింది కానీ సోషల్ మీడియాలో మన వాళ్ళు ఊరుకుంటారా? 1-10 వీడియోలు పెడతారు. మరి దాని గురించి ఏదనేది క్లారిటీ ఇవ్వాలి. అంటే మళ్ళీ పెట్టుకుంటారు కదా వాళ్ళు. హోంమంత్రి గారైనా ఒక విషయం చెప్పాలి కదా బయటకు వచ్చి. అది 12,000 12,500 అనేది అప్పుడు అంత ఆనందంలో ఉన్న వాళ్ళకి చివరి ఈ మూమెంట్లో ఈ ప్రశ్న అనేది పడిపోయిద్దిగా. అరే బాబు ఎంతరా అనేది క్లారిటీ వాళ్ళలో వాళ్ళకి అర్థంగా బయటికి చెప్పలేకపోయినా వాళ్ళకి బాధ ఉంటుంది కదన్న. ఏదనేది క్లారిటీ ఇవ్వాలి. కానీ అంత అమౌంట్ పెంచడం కూడా చాలా రికార్డు, చాలా మంచిది. ఒక ట్రైనింగ్లో అంత జీతం ఇవ్వడం అంటే మాటలు కాదు. అది పెంచారంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా చాలా హ్యాపీ. కానీ ఎంత అనేది ఒక క్లారిటీ ఇస్తే బాగుండేదని చెప్పేసి మా బాధ. అంటే అలాగే ఆ సభలో ఒక అబ్బాయి కూడా ఆల్రెడీ కానిస్టేబుల్ జాబ్ అతనికి వచ్చింది, ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయింది. సో తను ప్రీవియస్గా ఒక వ్యవసాయం చేసేవాడు అబ్బాయి. అంటే స్టేజ్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. యాజ్ యూజువల్గా ఆయనకున్న బాధలు ఏదైతే ఉన్నాయో అది చెప్పుకోవడం జరిగింది. లాస్ట్లో ఆయన చెప్పంగానే రోడ్ అయిపోయింది, మా ఊరికి ఆ రోడ్ సమస్య ఉందని చెప్పారు. వెంటనే ఆ యొక్క బిల్లు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అంతని చెప్పేసి ఆన్ స్పాట్ లో ఆ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. సో దీన్ని మీరు ఎలా తీసేసుకున్నారు? అది ఒకటి బాధ వేస్తుంది అన్న. ఆ బాధ ఎందుకు ఆ బాధ వేస్తుంది అని అన్నానంటే, నేను సంక్రాంతికే మా వీడియోలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ రోడ్లు వేయడం మా ఊరికి వేసారు, నేను ఒప్పుకుంటా. అట్లాగే అన్ని ఊర్లకి పడ్డాయి. మీ ఊరి పేరు? మా ఊరి పేరు తెనాలి, గుంటూరు. గుంటూరు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు 4 ఏళ్ళు నరకం అనేది చూశారు అక్కడ ఉన్న సామాన్యులు కానీ అందరూ. ప్రతి ఒక్కళ్ళు ఆ రోడ్డుకి వెళ్లాల్సిన పని ఉంది. ప్రతి ఒక్కళ్ళు విజయవాడ రావాలంటే ఆ రోడ్డు మీద రావాలి. నరకం చూశారు. ఆ రోడ్డు వచ్చిన కానీ వేశారంటే చాలా హ్యాపీ అనిపించింది. మన లోకేష్ గారి నియోజకవర్గం ఆ రోడ్డే. అంతే సంక్రాంతికి అన్ని రోడ్లు పూర్తి అయిపోయినాయి. మా రోడ్డు అయిపోయిందిగా మిగతా వాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటారులే, రోడ్లు పూర్తి అయిపోయాయి అనుకున్నాను. కానీ ఇట్లా అడుగుతుంటే చాలా బాధ అనిపించింది. ఏంది ఇంకా జరగట్లేదా? సేమ్ కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ సాగదీస్తుందా? అన్ని చోట్ల అవ్వట్లేదా? కానీ ఇంకేమన్నా ఫండ్స్ అయినా కూడా ఎమ్మెల్యేలు కింద అధికారులు ఏమన్నా తింటున్నారా? ఎందుకు వీటి గురించి గట్టిగా అధికారం తీసుకోవట్లేదు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే గవర్నమెంట్ అధికారికి ఎంత భయం ఉండేదో అది మేము చూసాం. ఆ భయం అనేది ఇప్పుడు తగ్గిందా ఏంటనేది అర్థం కావట్లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు గారే చెప్పారు. నువ్వు పదవిలో ఉండి అంటే జాబ్ లో ఉండి కూడా నీ యొక్క పర్సనల్ యొక్క విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఇక్కడ చెప్పామని చెప్పేసి కూడా ఆ మాట అనడం కూడా జరిగింది. అప్పటికప్పుడు దాని ఎస్టిమేషన్ బిల్ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇంత ఆన్ స్పాట్ లో అంతగా తీసుకోవాల్సిన అంటే ఈ గవర్నమెంట్ అంత స్పాట్ లో అంత వర్క్ అంతా ఇదిగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. నా బాధ అదే కదా. ఏదున్నా కానీ వాళ్ళ దాకా వెళ్తేనే ఏంది, కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనకి పోరాడాలి కదా. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది కదా, డిప్యూటీ సీఎంతో మాట్లాడే అవకాశం ఉంది కదా. మీకు రోడ్లు ఎందుకు పడలేదు? నేను కూడా అడుగుతుంది అదే. ప్రతి సామాన్యుడు ఊర్లో బాధలు కానీ చూసి మనకు పనులు అవుతాయి, కానీ మనం అడగాలి. మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే చూపియండి, ఒక వీడియో తీసి ఒక వీడియో పెట్టండి సోషల్ మీడియాలో. ఆ ఎమ్మెల్యే నెంబర్ ఉండిద్ది కదా,
ఆ ఎమ్మెల్యే ఫేస్బుక్ అనేది అందుబాటులో ఉండేది కదా, పెట్టేసేయండి. రెస్పాన్స్ కాలేదనుకో తిరుగుతున్నారు కదా, వాళ్ళకి చూపియండి. కంపల్సరిగా ప్రతి సామాన్యుడు ఆలోచించాలి. మనం ఏడాడో ఉద్యోగాలు చేయొచ్చు, ఏదో చేసుకోవచ్చు. మన ఊరు మన బాధ్యత అనేది కంపల్సరిగా ఉంటే ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఆశ అయితే కలిగించారు. కానీ ఇంకా జరగాలి, కొన్ని వినయాలు జరగాలి. ఇప్పుడు నలిగిపోయి ఉంది, మనకు ఒక రాజధాని లేదు, 13 జిల్లాల్లో ఆదాయం బాగానే ఉంది, ఉపయోగించుకోవడం లేదు. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వైసీపీలో నలిగిపోయారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతుంది. ఎమ్మెల్యేలకు ఏం ఆదాయం ఉందా లేదా అనే ఫీలింగ్ చాలా మందికి అనిపిస్తుంది. ఎమ్మెల్యేకి వస్తేనే కదా కింద కార్యకర్తలు కానీ కింద ఊర్లు కానీ ఏదైనా జరిగేది అనేది ఆశ. అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు ఒక రోడ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తున్నా అన్ని వేస్తున్నారు. కానీ మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అన్న? నేను అంటుంది అదే కదన్నా, గత ప్రభుత్వంలో నాకు ₹1,00,000 ఇచ్చారు. నేను రోడ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి పట్టించుకోవడం లేదు. ఆ ₹1,00,000 ఉండగానే ఫీలింగ్తో వెళ్తున్నా, ఆ రోడ్డుకే సరిపోతాను నేను ఆ 1,00,000. కానీ ఇప్పుడు 5,000 ఇచ్చినా కానీ రోడ్డు బెమ్మానం ఉండేపటికి 2,000 అవుతున్నాయి. హ్యాపీ, అర్థమైందా? కానీ చేయట్లేదు కదన్నా. నీకు కేంద్రం సపోర్ట్ నువ్వు చేస్తే కేంద్ర గవర్నమెంట్ నిలబడింది, 2 మంత్రి పదవులైనా వచ్చేది. 95లో ఎన్ని పదవులు ఉన్నాయి మనకి? ఎంతమంది మంత్రి వాళ్ళు ఉన్నారు? 16 మంది 20 మంది మంత్రులు ఉండేవాళ్ళు మనకి, మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు లేరు? సరే, ఇద్దరే ఉండారు. ఏమైనా ఆదాయం వస్తుందా? ఏమైనా ముందుకు సాగుతుందా? అంటే సంవత్సరంన్నర అంటే కాదు కదన్నా, పథకాలన్నీ అమలు చేయాలి. ఇంకా నిరుద్యోగులు ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అంటే మాటల? నువ్వు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి బహిరంగంగా చెప్పావు. ఒక 10% లేదా 5% అన్నా ఇగో ఇది నడుస్తుంది, ఇది కథ మొదలవుతుంది అనేది లేదు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి లేదు, ఏం లేదు, మొత్తం దోచుకోవడమే తప్ప పెట్టింది ఏం లేదు. ఇప్పుడు వచ్చి కుటుంబ ప్రభుత్వం అంత చేస్తుంది, అయినా కానీ కొంతమంది దాని మీద అంటే కొన్ని మాటలు అంటున్నారు దాని గురించి. ఎవ్వరు అంటలేదన్న, ఓకేనా? నువ్వు ఒక మాట అంటేనే భయపడిపోతున్నారు. నేను అది కూడా చెబుతున్నా, నువ్వు ఒక మాట అంటే నీ అనామాలు నువ్వు అన్న 100 మాటలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అందుకని భయపడి ఎవరు నిజంగా మాట్లాడతలేదు, నిజాయితీగా మాట్లాడాలి, అడగాలి. నువ్వు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇచ్చిన హామీలే, నీకు నమ్మి 33,000 ఎకరాలు నువ్వు ఒకప్పుడు రైతును ముంచేసావు. హైదరాబాద్ వచ్చి చేసుకో, అక్కడెందుకు అని ఆ 2 జిల్లాల వాళ్ళందరినీ హైదరాబాద్ ఆశ చూపించావు, హైదరాబాద్ లాగిచ్చావు. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి మొదటి రాయి బాతింది ఆ 2 జిల్లా వాళ్లే, గుంటూరు విజయవాడ. అట్లాంటి వాళ్లే ఆ రైతులే అప్పుడు చాలా మంది ప్రాణాలు పోయినాయి. రైతు రుణమాఫీలు కాక ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారు, కరెంట్లు లేక. కానీ ఆ రైతులే నిన్ను నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారంటే అదొక్కటే నీకు ఉదాహరణ. వాళ్ళ మాట అనేది నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు గూగుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టావు వైజాగ్లో. ఆ గూగుల్ అనేది ఎక్కడ వస్తే అమరావతికి ఒక లుక్ వచ్చింది. అమరావతికి నీళ్ళు లేవంటావు, ఎందుకు నీళ్ళు లేవయా? నీకు కాశ్మీర్ మునిగినా కానీ ఫస్ట్ నీళ్ళు వచ్చేది వాళ్ళేది ఎడే. కాశ్మీర్లో వరద వచ్చినా ఆ నీళ్ళు వచ్చేది ఎక్కడికే? మా గుంటూరుకే. మా సముద్రంలో కలిసేది ఆడే కదా, నీకు ఇంకేడుంది దారి? ఏటు చూసుకున్నా వచ్చి కలిసేది నీకు ఏడే. మరి పక్కనే సముద్రం ఉంది, ఉపయోగించుకోవట్లేదు. ఏంటంటే అక్కడ బలమైన భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు లేవనే మాట అంటున్నారు. కానీ పక్కనే ఒంగోలు చూసుకుంటే ఒంగోలుకి ఎంత బారు ఉండిద్ది, అంత బారు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ మీదే పడుతుంది కన్ను. వైజాగ్ మీద తగ్గించుకుని మా విజయవాడ గుంటూరు మీద ఇంకా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఉమెన్స్ బ్లైండ్ క్రికెటర్ ఉమెన్స్ వాళ్ళకి ఈచ్ వన్కి 5 lakhs ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అది మంచి పనే అన్న, ఆయన చేస్తుంది మంచి పనే. కానీ ఆయన పదవి ఉంది, ఒక డిప్యూటీ సీఎం, ఓకేనా? ఒక పిఠాపురం ఎమ్మెల్యే, ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు ఆయన. అది ఒక బాధ వేస్తుంది. ఒక డిప్యూటీ సీఎం ఆయన పదవికి తగ్గట్టు ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ అధికారులను ఏం కంట్రోల్ చేస్తున్నాడు, ఏమి ఆయన డ్యూటీ ఏందనేది బయటకు కనపడతలేదు. ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఆయన అభిమానించే మాలాంటి అభిమానులు బాధపడుతున్నారు. మన సినిమా చేస్తే ఏముందన్న, సినిమా హీరోలు అది సేవలు, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడయా, ఆయన సినిమా హీరో కాదు కదా. ఇట్లాంటి సేవలు చేస్తున్నారు, ఐ సేవలు చేస్తున్నారు అని మనం అడగటానికి. డిప్యూటీ సీఎం కాబట్టి ఆ పదవికి తగ్గట్టు ఆయన ఏం చేస్తున్నాడు. అరే బాబు, డిప్యూటీ సీఎం ఈ పదవి ఇది చేశాడు రా బాబు, ఈ గవర్నమెంట్ అధికారులని దుమ్ము ఉంటుంది కదా, బాగా బాగా చేస్తున్నాడు రా బాబు అని చెప్పాలి. అట్లాంటిది ఏమీ లేదు కదా అన్న, అది బాధ. అంటే ఇప్పుడు ఆయన ఒకటే కాకుండా అన్ని జిల్లాల వారిగా తిరుగుతున్నాడు ఆయన. అలాంటప్పుడు ఆయన ఉండాలి అంటే కొద్దిగా కష్టమవుతుంది, అక్కడ ఉండి చేయాలంటే అన్న. ఎవ్రీ మంత్ కాదు కదన్నా, ఆయన డిప్యూటీ సీఎం అన్నా, ఓకేనా? అన్ని సమస్యలు తెలుసుకోవాలి. ఆయనకి ఏమేమి ఉన్నాయో అధికారులు, పంచాయతీ శాఖ ఉంది, పంచాయతీ శాఖలో మారుస్తున్నాడు, అన్ని డేటా అంతా మార్చేస్తున్నాడు. దానికి ఏం చేస్తున్నాడు, ఆ డేటా అనేది బయట పెట్టాలి కదా, ఎందుకు బయట పెడతలేదు అనేది ఇప్పుడు దాకా కూడా అర్థం కావట్లేదు కదా. నేను అడుగుతుంది అది. ఇప్పుడు పంచాయతీ శాఖలో కార్డులు మార్చావు, అన్ని డేటా మొత్తం మార్చావు, ఎందుకు బయట పెడతలేదు, అది బాధ, అంతమించి ఏం లేదు. అది
అంటే ఇలాగే జగన్ గారు కూడా రీసెంట్ గా తెలిసిన న్యూస్ ఏంటంటే 1,000 సంతకాలతోటి అసెంబ్లీకి వెళ్తున్నారు. ఎందుకనంటే నవ్వొచ్చింది గతంలో కొన్ని ప్రభుత్వాల కాలేజెస్ ఉన్నాయి కదా, దాన్ని అంటే ప్రైవేట్ రంగాల్లో చేయాలని చెప్పేసి అసెంబ్లీకి వెళ్తున్నారు. మరి దీన్ని ఏమంటారు మీరు? పీపీపీ విధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఓకేనా? ఎందుకు ఆ మాట అన్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినా కంటిన్యూ చేశారు. ఆ విధానం అనేది, ఆ ప్రాసెస్ అనేది తెలియక జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతున్నారు తప్ప పీపీపీ విధానం వల్ల నష్టం ఎవరికయ్యా? ఒక మాట అడుగుతుంది, నష్టం ఎవరికి? అదేమంటే ఉచిత విద్య అంటున్నావు. ఉచిత విద్య ఎవరికి వస్తుంది? రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వస్తుంది చదువుకుంటే. లేనిది ఎవరికి ఉంది? వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టి ఎంతమంది వెళ్తున్నారు తెలుసా? మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఉన్న 13 జిల్లాల్లో దగ్గరగా 4 లక్షల మంది మెడికల్ కోసం మహారాష్ట్ర, తమిళనాడు, ఇటు మన కర్ణాటక ఇటు సైడ్ వెళ్ళిపోతున్నారా? అదే ఆదాయం అక్కడ ఉంటే ప్రైవేట్ కాలేజీల మీదే కదా చూపిస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు అది ప్రైవేట్ పరంగా ఉందనుకో, అక్కడే జాయిన్ అవుతారుగా. దాని ద్వారా ఎంత ఆదాయం వచ్చింది? ఒక ఆదాయం అనేది పెరిగిద్ది కదా. అది ముందు ఏం ఆలోచిస్తారంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తెలివి వల్ల హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉంది. అమరావతి కూడా ఉండిద్ది, కానీ ఆయన ఎందుకు నాంచుతున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. 1,000 సంతకాలతోటి గవర్నర్ ని కలవడానికి వెళ్తున్నారు కదా, దానివల్ల ఈ ప్రైవేటీకరణ అనేది అయిపోద్ది అనుకుంటున్నాను. అన్న 1,000 సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తలేదన్న. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈ 1,000 సంతకాలు అనేది తీసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో కూడా తెలియదు ఇంత మట్టికి. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారిని అనమాకండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1,000 సంతకాలు తీసుకుంటున్నట్టు, ఆయన సంతకం పెట్టినట్టు ఎక్కడ కనపడలే. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. మా గుడివాడ కొడాల నాని గారు ఉన్నారు కదా, ఆయన కొడాల నాని గారు కూడా సంతకం పెడతానికి వెళ్ళారు. మరి కింద ఊరి పేరు ఎందుకు రాయమన్నారో అర్థం కాలేదు, కానీ గుడివాడ రాయడం కూడా రాలేదు ఆయనకి. అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అన్న, గుడివాడ రాయడం కూడా రాలేదు ఆయనకి. నాకు అది ఒక రంగం బాధ వేసింది, ఒక రంగం అనిపించింది. అంటే ఒక ఎమ్మెల్యే మరి గుడివాడ అని రాయలేదంటే మనం ఇక ఆలోచించాలి. మరి వాళ్ళు 1,000 సంతకాలు కాదు 70 కోట్ల సంతకాలు తీసుకున్న పీపీపీ విధానం అనేది తెలుసుకోవాలి. ఇప్పటికి 4-5 సార్లు సోషల్ మీడియాలో మేము చెప్పాము. మా తరపున మా టీడీపీ వాళ్ళు కానీ మొత్తం సోషల్ మీడియా ఉపయోగపడే వాళ్ళు కానీ చెప్పారు. పీపీపీ విధానం అనేది ఏందనేది తెలుసుకోండి. ప్రైవేటీకరణ కాదురా బాబు పీపీపీ విధానం అనేది. ఒక చదువుకున్నవాడు, ఒక ఉన్నవాడు, నీ ప్రైవేటు స్కూళ్ళల్లో చదవని వాడు బయట రాష్ట్రాలకి, బయట దేశాలకు వెళ్ళిపోయి కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ సంపాదించి. ఆ సంపాదన అనేది అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. మన రాష్ట్రం ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి. ఒక రూపాయి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ పీపీపీ విధానం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద దాని గురించి నిందేస్తే వాడికి బుర్ర లేదు అని అనుకుంటారు. అది ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, రైతులే ఆయనకు ముందు వచ్చి భూమి ఇస్తున్నారయ్యా. అట్లాంటప్పుడు నువ్వు ఆలోచించకుండా ఏదేదో మాట్లాడేస్తాం, సంతకాలు తీసుకోవడం ఏందయ్యా? 1,000 సంతకాలు తీసుకోవడం. నువ్వు ఒక ఎమ్మెల్యే అవి, మాజీ ఎమ్మెల్యే అవి ఏమైనా ఉండా? సంతకాలు తీసుకోవడం అంటే ఏంది? ఒక ఉండాలి, లెక్క అనేది ఉండాలి. మరి ఆ సంతకం పెట్టేవాళ్ళు ఎట్లా పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆయన మీద అభిమానంతో ఏమైనా పెడుతున్నారేమో తప్ప అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు పెట్టరు. ఈ 1,000 సంతకాలు ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండానే ప్రజలు పెడుతున్నారు అనుకుంటారు. అవగాహన లేకన్నా పీపీపీ అంటే ఏంది చెప్పు. ఒక 10 మందిని అడుగు. నువ్వు ఆ సంతకం పెట్టారు కదా, పక్కకు వచ్చింది వాడికి వెళ్ళు. పీపీపీ మీన్స్ వాళ్ళు ఏమంటారు అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిపి వాళ్ళ ఒక కూటమి లాగా వీళ్ళు కూడా విద్యా కేంద్రాన్ని నడపడంగా వాళ్ళు అనుకుంటున్నారు. మరి అది అనేది ఆ జనానికి అవగాహన లేదు. పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. అదే రందిలో ఉండారు తప్ప వాళ్ళు ఆ పీపీపీ విధానం అనేది తెలియక. అరే బాబు, లేనోడు చదువుకోవడానికి ఫుల్గా ఉంది, అక్కడ చదువుకోవచ్చు. లేనాడికి వైద్యం అనేది కార్డు ఉంది. నువ్వు వదిలేసిన మా వైఎస్ రాజశేఖర రావు పెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దాన్నే కంటిన్యూగా ఎన్టీ రామారావు అని పేరు మార్చారు అంతే. నువ్వు మార్చావు కదా యూనివర్సిటీ పేరు, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే వైఎస్ఆర్ అని పెట్టావు కదా, సేమ్ అట్లాగే కార్డు మార్చి ఆరోగ్యశ్రీ అనేది నడుస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా ఉపయోగించుకోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా నువ్వు ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి. అర్థమైందా? అట్లా ఈ పీపీపీ విధానం ఏంటంటే, చదువుకున్నవాడు, డబ్బులు ఉన్నాడు, బయట రాష్ట్రాలకి ఎంతమంది వెళ్తున్నారో తెలుసా? దగ్గర 3 లక్షల మంది మెడికల్ కాలేజీల గురించి బయటికి వెళ్తున్నారు మన రాష్ట్రం నుంచే కేవలం. మరి దాన్ని కంట్రోల్ చేస్తే 3 లక్షల మంది అంటే ఎంత ఆదాయం వచ్చింది? ఎట్లా ఉంటుంది? మెడికల్ కాలేజీ సీట్ అంటే ఎంత ఉంటుంది? మినిమం 20 లక్షలు 15 లక్షలకి తక్కువ లేదు. మరి ఆదాయం అనేది ఇక్కడ వస్తుంది కదా. ఆ 20 లక్షలు 30 లక్షల ఫీజే నువ్వు ఆడ ఖర్చు పెట్టేది ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు 6 లక్షలు అయ్యిద్దిగా. 5 లక్షలు 6 లక్షల్లో ఎంత? 1 లక్ష గవర్నమెంట్కి వస్తుంది కదా. ఆ గవర్నమెంట్కి వస్తే నీకేగా ఉపయోగపడేది. అది తెలుసుకో. 1,000 సంతకం పెడతాలు కాదు, సంతకాలు పెడతాం కాదు. ఓకే.